అడవిలో ప్రతి జంతువు సంతోషంగా జీవిస్తుంది. కాని అప్పుడప్పుడు చిన్న చిన్న అపార్థాలు పెద్ద కథలుగా మారుతాయి. ఇదిగో ఈరోజు మనం వినబోతున్న కథ తోక పోగొట్టుకున్న బన్నీ గురించి. బన్నీ తన తోక కోసం ఎలా వెతికిందో, ఎలాంటి స్నేహితులను కలిసిందో చూద్దాం. అదొక రంగుల అందమైన అడవి. అందులో బన్నీ అనే కుందేలు ఉండేది. బన్నీ చాలా అల్లరిది, కాని దానికో పెద్ద కష్టం వచ్చింది. ఒకరోజు రాత్రి నిద్రలోంచి లేచి చూస్తే బన్నీకి తోక కనిపించలేదు. దాని మెత్తటి, తెల్లటి చిన్న తోక దానికి కనబడలేదు. తోక లేకపోవడంతో బన్నీ చాలా ఏడ్చింది. తోక లేకుండా నేను కుందేలునేనా, నేను ఎవరినీ నవ్వించలేనే అని బాధపడింది. అప్పుడే అక్కడికి నక్కబావ వచ్చింది. ఏమైంది బన్నీ, ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగింది. బన్నీ ఏడుస్తూ తన కథంతా చెప్పింది. నక్క నవ్వి, బన్నీ, ఆ పెద్ద కొండపైన ఉన్న రంగుల గుడ్డు, ద కలర్ఫుల్ ఎగ్ దగ్గర నీ తోక ఉంది, నువ్వు వెళ్ళి తీసుకురా అని అబద్ధం చెప్పింది. అమాయకమైన బన్నీ ఆ మాట నమ్మింది. రంగుల గుడ్డును వెతకడానికి పెద్ద కొండవైపు ప్రయాణం మొదలుపెట్టింది. బన్నీ కొండ ఎక్కుతుంటే ఒక చిన్న కీటకం దాని దారికి అడ్డువచ్చి, కుందేలు బావా, ఈ కొండ చాలా ప్రమాదం, వెళ్ళొద్దు అని అంది. బన్నీ కీటకం మాట వినకుండా కొండపైకి వెళ్ళింది. అక్కర దానికి ఏనుగుమామ కనిపించింది. బన్నీ ఏనుగుమామ దగ్గరకు వెళ్ళి, నా తోక రంగుల గుడ్డులో ఉందంట, అది ఎక్కడ ఉంది అని అడిగింది. ఆ అదా, అదిగో అక్కడ ఉంది అని ఒక పెద్ద రంగులు వేసిన గుడ్డును చూపించింది. బన్నీ ఆ గుడ్డును చూసి, ఇది చాలా పెద్దదిగా ఉంది అని తన రెండు చిన్న చేతులతో దాన్ని ఎత్తడానికి విశ్వప్రయత్నం చేసింది. బన్నీ దాన్ని గట్టిగా తోయగానే గుడ్డు కిందకి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. బన్నీ దాని వెనుక పరిగెత్తింది. దారిలో పండ్ల చెట్టుపైయున్న చిలకమ్మ గట్టిగా నవ్వుతూ, తోక పోగొట్టుకున్న కుందేలు రంగుల గుడ్డును ఎత్తుకుపోతోంది అని పాట పాడింది. గుడ్డు దొర్లుకుంటూ వెళ్ళి ఒక పెద్ద చెట్టు మొదలకు బలంగా తగిలింది. ధడాల్! ఆ రంగుల గుడ్డు ఒక్కసారిగా పగిలిపోయింది. బన్నీ గుండె పగిలినంత బాధపడింది. కాని పగిలిపోయిన ఆ గుడ్డు లోపల రంగురంగుల చాక్లెట్లు కనిపించాయి. తన తోక అక్కడ లేదని అర్థం చేసుకుని బన్నీ పెద్దగా నవ్వింది. నక్కబావ తనని ఆట పట్టించిందని తెలుసుకుంది. ఏనుగు మామ కూడా కిందకి వచ్చి ఆ చాక్లెట్లు చూసి చిరునవ్వు నవ్వి, బన్నీ, నీ తోక ఇక్కడే ఉంది చూడు అని అంది. ఏనుగు మామ తన తొండంతో బన్నీని పట్టుకుని దాని వెనకకు చూయించింది. అక్కడ బన్నీ తోక దానికి ఉన్నట్టుగానే ఉంది. నిజానికి నిద్రలో నక్కబావ బన్నీ తోకపై తెల్లటి పిండిని చల్లింది. అందుకే బన్నీ అది లేదని పొరబడింది. బన్నీ చాలా నవ్వింది. నక్కబావ చిరునవ్వుతో పక్కనుంచి వెళ్ళిపోయింది. తోక దొరికిన ఆనందంలో బన్నీ తన స్నేహితులందరికీ ఆ రంగుల చాక్లెట్లు ఇచ్చింది. చూశారు కదా పిల్లలు, ఈ కథలో నీతి ఏంటి అంటే, జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు భయపడకూడదు. ఆలోచించి నవ్వుతూ ముందుకు సాగితే ప్రతి సమస్యలోనూ ఒక మిఠాయిలాంటి ఆనందం దొరుకుతుంది.